ఆడాలి అన్నటువంటి కోరుకోవడంలో తప్పులేదు. నువ్వు పార్టీకి మరింత సిన్సియర్గా వర్క్ చేయాలి. నువ్వు చేశానని చెప్పడం కాదు, పార్టీ రికగ్నైజేషన్. ఆ రికగ్నైజేషన్కి ఒక నెట్వర్క్ తెలుగుదేశానికి అది ఉంది. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఉన్నది కాబట్టి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యమైంది. కాంగ్రెస్లో ఉన్న లోపాన్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాడు. కాంగ్రెస్లో కూడా డివిజన్ స్థాయి నాయకులు ఆ పైన ఎవడికాడు వర్గాలుగా విడిపోతారు కాంగ్రెస్లో. బట్ సంస్థాగత నిర్మాణం బూత్ లెవెల్ దాకా ఉంటుంది. ఎన్టీ రామారావు ఒక చేతకాల ఆ కారణంగానే 83లో దెబ్బతిన్నాడు ఆయన, 85లో 89 టైంకి ఓడిపోయాడు ఆయన. కాకపోతే వ్యక్తిగత ఇమేజ్తో గెలిచాడు మళ్ళీ 94లో. కానీ ఈ సంస్థాగత నిర్మాణం వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని పక్కన పెట్టి మరి నాయకుడుగా ఒప్పుకోవడానికి కారణమైంది అదే. ఆ రోజున ఈయన సంస్థాగత నిర్మాణం చేసుకురావడం వల్ల బూత్ లెవెల్ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు తెలుసు, ఫోన్లో మాట్లాడుతుంటాడు ఆయన. ఆయన నిరంతరం రాజకీయం తింటాడు, రాజకీయం తాగుతాడు, రాజకీయమే పిలుస్తాడు చంద్రబాబు. ఆయన 24 hours పొలిటీషియన్. జగన్ గారు కాస్త రెస్ట్ తీసుకుంటారా? అసలు ఆయనే కాదు, ఇంకెవ్వరు కూడా సాధ్యం కాదు. మళ్ళీ రాజశేఖర రెడ్డి మళ్ళీ అట్లా చేశాడు రాజకీయం. అవును అవును, ఆ తరంలో జరిగింది. ఇప్పుడు